చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ విదేశాంగ మంత్రి గారు కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అందుకే రైట్ ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఎస్ చరణ్ చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 145 నుంచి 152 పేపర్లు ఇప్పటివరకు లీక్ అయినాయి. 6.5 కోట్ల నుంచి 7.5 కోట్ల మంది విద్యార్థులు ఎక్కడికి వస్తుంది మేడం. 22 పైగా ఎగ్జామ్స్ రద్దయినాయి, 48 పైగా రిజిస్ట్రేషన్ నిర్వహించారు. తర్వాత ఆగండి సార్, ఇప్పుడు మేడం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో 7 మంది మంత్రులు, 7 ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 మంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు యూపీఓ భాగస్వామ్య పక్షాలు 7 మంది అవినీతి ఆరోపణలు కావచ్చు ఏమన్నా జరిగినప్పుడు 7 మంది రాజీనామా చేశారు. ఎల్కే అద్వానీ కూడా రాష్ట్రకు రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసిన తర్వాత వారి సుప్రీంకోర్టులో క్లీన్ స్వీప్ వచ్చింది. తర్వాత దిలీప్ సింగ్ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో వేరుగా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సురేష్ ప్రభు తప్ప ఇప్పటికి ఎవరు రాజీనామా, అది కూడా రైల్వే యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ సంబంధించి వాజ్పేయి గారి అంశం వరకు ఎల్కే అద్వానీ 1996లో లాస్ట్ నాలుగో వ్యక్తి అతను. కాంగ్రెస్ పార్టీ సమయం యూపీఏ సమయం 7 మంది రాజీనామా చేసి మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఆయన రకరకాల పోటీ ఇది ఒకటే లేదు, వేరే పోటీ పనులు తీసుకునేవారు వద్దన్నారా లేదు, జేపీసీ చేయాలని చెప్తా ఉన్నాం, లేకపోతే పార్లమెంట్లో చర్చ చేద్దామని చెప్తా ఉన్నారు. తర్వాత దాని సమయం కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఏంటి జాతీయ స్థాయి నిరసనలు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ఇప్పటికే అలహాబాద్ కావచ్చు డెహ్రాడూన్ పోయొచ్చారు. తర్వాత ఆగస్టులో ఒక పిలుపుడు ఇచ్చారు విద్యార్థులకు సంబంధించి. తర్వాత మంత్రి రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ పార్లమెంట్లో గందరగోళం జరుగుతుంది కాబట్టి దీని మీద విచారణ ప్రారంభించాలని చెప్పి దానికి ఒప్పుకోలేదు. వ్యవస్థగత సంస్కరణలు అంటే ఎందుకంటే ఇప్పటికే స్టూడెంట్స్ సెంట్రిక్గా వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రీగా నిర్వహించాలని చెప్పి కొన్ని కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఏ అంశానికి ఒప్పుకోకుండా చివరి దశకు వచ్చిన దాన్ని మొత్తం పార్లమెంట్ వేదిక పోతుంటే ఇష్టం వచ్చి చూస్తూ ఉన్నారు ఏ విధంగా లాఠీచార్జ్ చేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఉంది. అక్కడ ఎవరు ధర్నా చేసుకున్నా కూడా అనుమతిస్తూ ఉన్నారు. బయట ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు ట్రాఫిక్ జామ్స్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఏ ప్రభుత్వం తెలంగాణ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లేదు, తర్వాత ప్రగతి భవన్ ఆనాడు ప్రవేశం లేదు, తర్వాత ఎర్రబెల్లి పాములో కేసీఆర్ ఉండి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనం చూసిన వాళ్ళ ఆయనలో 13 పేపర్లు లీక్ అయినాయి. ఆగండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క పేపర్ కూడా లీక్ జరగలే మాది. మేమేమన్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న అవకాశం మీకు ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బంది అయ్యే పనులు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చిన మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము మేము చాలా పారదర్శకంగా చాలా సిద్ధతో ముందుకు పోతా ఉన్నాం. యువతకు నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయడం లేదు, చాలా స్పష్టం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్.